కొన్ని సందర్భాల్లో అన్యాయంగా బాధగా గణపరచకుండా కొంగదీసే వాళ్ళు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారండి, ఎదురవుతుంటారండి. అధికారం ఉందని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారండి. మీరు బాగా గమనించండి. మన సోషల్ మీడియా జరిగిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. కేరళ అనే ప్రాంతం, తమిళనాడు అనే ప్రాంతంలో కరోనా సమయంలో అంట సెల్ ఫోన్ షాపులో ఉంటే 9 మంది పోలీసులు వచ్చి లాక్కెళ్ళిపోయి జైలు పెట్టి ఒక 6 గంటలు బ్రేకు వెళ్ళాకుండా కొట్టారంట. వాళ్ళ కొడుకు, మా నాన్న ఎక్కడని చూస్తే పోలీసులు పట్టుకెళ్ళిపోయాను చూస్తే కొడుకును వస్తే కొడుకును కూడా ఆ కటకటాల మధ్యలో వేసి కొడుకును కూడా కొట్టారంట. తండ్రి కొడుకుని ఇద్దరు రక్తం కారేంత వరకు కొడతా ఉండి భయంకరంగా చిత్రహింస చేస్తే ఇద్దరు ప్రాణం విడిచారంటండి. కానీ వాళ్ళ ఇద్దరు పెద్దయిన భార్య, కొడుకు భార్య, ఇద్దరు అత్తాకోడలు కలిసి కేసు నమోదు చేస్తే ఒక్క సహోదరి 10 మంది కానిస్టేబుల్ ఒక్క సహోదరుండి నేను సపోర్టుకుంటా అని చెప్పేసి ఇంచుమించు 2019 అంటే ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది కదండి. 6-7 సంవత్సరాలు కేసు పోరాడుతుందంట. కానీ ఈ కానిస్టేబుల్ ఒక్క సహోదరి మాత్రమే పోలీసులు కరగడాలు ఉందంట. ఆవిడ మాత్రం నేను సాక్ష్యం చెప్తా అని చెప్పి సాక్ష్యం చెప్పింది. 9 మందికి ఉరిశిక్ష తీశారు. ఎంతమందికి అండి? చూశారండి. న్యాయము ఒకరోజు మన పక్షమున పని చేయునుగాక. అధికారం ఉందని కొట్టొచ్చు, అధికారం ఉందని చిత్రము చేయొచ్చు, అధికారం ఉందని బాధ పెట్టొచ్చు, అధికారం ఉందని బిగపట్టొచ్చు, అధికారం ఉందని కొంగదీయచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు. కానీ ఒకరోజు సమయం వస్తుంది. చూసారా, 1,50,00,000 ఇచ్చి వాళ్ళకందరికీ మరి మరణ శిక్ష. ఎంత డబ్బులు ఇచ్చి? 1,50,00,000 అత్త కోడలకి ఇచ్చి మరణ శిక్ష. ఆలకించండి. మనిషి వ్యక్తిగత జీవితంలో ఘనత దేవుడు మనకు ఎలాగైనా తెచ్చిపెట్టును గాక. మనం ఘనత పోయింది అనుకోద్దు. ఒక సమయం వస్తుంది, ఆ సమయం కోసం ఎదురు చూడాలి. దేవుడు గణపరుస్తాడు. దేవుడు మనతో కూడా ఉన్నాడు. అందుకే ఆ సమయం కోసం అంట దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో మన కుటుంబాలను, మన పిల్లలను ఆత్మ సంబంధంగా దేవుడు గణపరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చిన్న కుటుంబాలు, చిన్న బాధలు ఉంటాం. మనం చిత్రహింస చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, అన్యాయంగా చేసేవాళ్ళు, పొలం లాక్కుండే వాళ్ళు, స్థలాలు లాక్కుండే వాళ్ళు, ఇల్లు లాక్కుండే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కానీ మన దేవుడు మాత్రము మన పక్షమున ఉండి ఒకరోజు మనల్ని గణపరచును గాక. కానీ ఏది వ్యర్థం కాదు. మనం కేవలం ప్రార్థన చెయ్యాలి. మొర్దెకై చేసిన పని అదేనండి. ఏ పోరాడలేదు, కేవలం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగలిగితే మన ప్రభు గణపరుస్తాడని వాక్యం తేటగా సెలవిస్తుంది. అందుకే నేను దైవ సేవకుడిగా మిమ్మల్ని కోరుకునే విషయం ఏంటంటే, కేవలం మనం జరుగుతున్న సమస్య గాని, మనం జరుగుతున్న ఇబ్బంది గాని కేవలం ప్రార్థన చేస్తూ ఉంటే చాలు. ప్రార్థన ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకరోజు అద్భుతం చేస్తాడు, ఒకరోజు ఉన్నత స్థానంలో పెడతాడు, ఒకరోజు నిశ్చయంగా ఘనతకు సూచనగా మన పిల్లలను పెడతాడని వాక్యం సెలవిస్తుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల దేవుని సంకల్పం ఉంటుంది. కేవలం దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో భక్తిగా ఉంటూ, చక్కగా దేవుని మందిరానికి సమయానికి వస్తూ, ఆత్మ సంబంధంగా ఉంటూ, దైవ సేవకుల దీవెన, దేవుని దీవెన పొందుతూ ఆత్మ సంబంధంగా ఉంటుంటే ఒకరోజు మాత్రం దేవుడు మనల్ని గణపరచక తప్పదండి. ఆ సమయాని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆత్మీయులైన మనము ఆ ఘనత కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రస్తుతానికి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఎక్కడ ఘనత అని తొందరపాల్సిన అవసరం లేదు. ఆ ఘనతకు పాత్రుడుగా, పాత్రురాలుగా నువ్వు ఉండగలిగితే యేసయ్య నీ పేరు పెట్టి పిలిచి నిన్ను గణపరచునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నీ పట్ల గొప్ప కార్యాలు చేయునుగాక. నిజంగా ఒక్క ప్రాంతంలో కాదండి, ఉన్నత స్థానములో నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గణపరచునుగాక. అలాంటి ఘనతకు సాక్షిగా దేవుడు నిలబెట్టే భాగ్యము దయచేయునుగాక. మనం అనుకుంటాం నా పని ఎంత, నా జీవితం ఎంత, నా కుటుంబం ఎంత అని. కానీ దేవునికి అలాంటివి ఏమి ఉండవు. దేవుడు గణపరచాలని ఉద్దేశించుకుంటే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, సూచ్యక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చదువు లేదు, సంధి లేదు, నేను ఏం చేయగలుగుతాను, నా వల్ల కాదే అనుకోద్దు. పాత నిబంధన మనం చూస్తే, బైబిల్లో గమనిస్తే, చదువు లేని పామరులను దేవుడు ఎన్నుకొని ఉన్నతమైన వాక్య పరిచయం చేసేలాగా దైవ సేవకుడు పేతురు చూడండి, చదువు లేదు, సముద్రంలో చేపలు పట్టేవాడే. ఆయన ప్రసంగిస్తుంటే ఒకసారి 3,000, ఒకసారి 5,000 బాప్తిసం పొంది సంఘముగా చేర్చబడుతున్న కారణం ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఘనతకు సాక్షిగా మన దేవుడు నిలబెట్టును గాక, మన దేవుడు అద్భుతమైన కార్యాలు చేయును గాక. అంటే మన పిల్లలను గాని, మన కుటుంబాలను గాని,
మన ఇంటి వారిని గాని, ఇదిగో యాకోబు ఇంటి వారిని గణపరిచినట్టుగా, ఇదిగో ఈ ప్రాంతంలో వాక్యం వింటున్న మనలందరినీ యేసయ్య మనసారా గణపరచునుగాక. ఘనమైన కుటుంబాలుగా దేవుడు పెట్టునుగాక. అతి అద్భుతం యేసయ్య చెయ్యునుగాక.